నువ్వు చేసుకోబోయేవాడెవరో కాని నిజంగా అదృష్టవంతుడేనమ్మా. ఆ గాయత్రీదేవి శత్రువులు నీకేదైనా కీడు తలపెడితే పోతాను, అంతేగా. పెద్దాడా, మిగిలిన జీవితమైన ఆనందంగా గడపాలంటే నువ్వే చొరవ తీసుకోవాలి. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి మేడం. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి లేదుగా లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. అమ్మ గజం, చచ్చిపోతున్నానే. నువ్వు ఒక్కడవే ఏంటి? నేను మాత్రం ఈ దిక్కుమాల బరువు మోయడం లేదు. నువ్వు మోస్తున్నది ఒక్కటే, మరి నేను అబ్బా ఈ గాడిద బరువు మోస్తూ. అబ్బా అంటే నువ్వేం మగాడివి? గజం భరించేవాడే భర్త అంటారు. మొయ్యి. మోస్తూనే ఉన్నా 25 ఏళ్ల నుంచి అడ్డమైన బలుపుల్ని బరువుల్ని. అంటే నా ఉద్దేశ్యం. నీ బొంద ఉద్దేశం. నువ్వు కాదు, నేను 25 ఏళ్ల నుంచి నీలాంటి దద్దమ్మని కట్టుకున్నందుకు చస్తున్నాను. ఇదిగో గజం, ముయ్యమన్నానా? మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలకు పోసుకుందంట. చివరికి ఆటో ఎక్కడానికి కూడా డబ్బు లేని గతి పట్టింది. అంతా నీ వల్లే. ఇదిగో ఇది కూడా మొయ్. ఏమిటే ఇది? శిక్ష. చేసుకున్నవాడికి చేసుకున్నంత శిక్ష అని అనుభవించు. నడు, నడవండి. ముళ్ళకర్రతో గొడ్డును బాదినట్టు బాతున్నావు కదే నీ మాటలతో. నడు. ఏంటి పిల్లి నడక? నువ్వు నడవే, నేను నిదానంగా వస్తాను. రా రా. జున్ను ముక్కలా ఉంది, దెబ్బ పండులా ఉంది. అబ్బా చూస్తుంటే నరాలు 45 ఏళ్ళు వెనక్కి లాక్కెళ్తోంది. ఏమయ్యా? ఏం చేస్తున్నా? అబ్బే చూస్తున్నా. అదే ఏంటి చూస్తున్నావు అని. కాలం కర్మం కలిసొచ్చి అలాంటి కారు మనం కొనుక్కుంటే అలాంటి మోడర్న్ డ్రెస్సులో
నా గజం ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నాను. కున్నది చాలు గాని నాడు చింత చచ్చినా పులుపు చావలేదు. 4 అడుగులు వేయడానికి ఓపిక లేదు గాని చల్లు చల్లుగా అరుస్తున్నాడు చల్లు. పట్టుకో ఇది కూడా. పదా. పదా. వస్తున్నావా? వస్తున్నా. రాము, ఏంటి రాము, ఈ వయసులో చదవాల్సింది భగవద్గీత? శిరీష, ఓకే ఓకే, కోపం వద్దు. ముందు ఈ స్వీట్ తిని రాము. తింటూ తీయటి నీ జవాబు చెప్పు. శిరీష, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా జవాబు ఒకటే. ఏమా, నాలో ఏం తక్కువ? వయసుంది, సొగసుంది, ఈ రెండిటిని నీకే ఇవ్వాలని మనసుంది. స్టాప్ ఇట్. ఊరుకుంటున్న కొద్దీ రెచ్చగొడుతున్నానా? ఛీ! కవ్విస్తున్నానా? టెంప్టింగ్గా ఉందా? నువ్వు అంటే చాలు, నీ ఇష్టం. ఇప్పుడే నన్నేం కావాలన్నా చేసుకో. ఆపను, అడ్డు చెప్పను. Come on. రాము, come on. బెట్టు చేయకు. ప్రేమించమని అడిగినందుకు ఇదా నువ్వు నాకిచ్చే బహుమానం? ఛీ! నిన్నటిదాకా నీ మీద కాస్త జాలన ఉండేది, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం పుడుతోంది. నీది ప్రేమ కాదు, పైత్యం. అనురాగం అనేది హృదయంలోంచి పుడుతుంది, కొవ్వెక్కిన ఒంట్లోంచి కాదు. ఛీ! శిరీష, ఏమైంది? ఏమైందంటుంటే రాము ఏమన్నాడు? చీకొట్టాడు. నా మొహం చూస్తేనే అసహ్యం పుడుతుంది అన్నాడు. నా చెంపని చెళ్ళు మనిపించాడు. ఇంత అవమానం నా లైఫ్లో ఎప్పుడూ జరగలేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపో, హ్యాపీగా చచ్చిపో. సౌందర్య, నేను తమాషా కండం లేదు, నిజంగానే చెప్తున్నాను. నేను కూడా నిజంగానే చెప్తున్నాను. చచ్చిపోయినట్టు నటించు. నటించడమా? ప్రేమలో అయినా యుద్ధంలో అయినా గెలవడమే ముఖ్యం. నీ రాము నీ దారికి రావాలంటే నువ్వు విషం తాగి చచ్చిపోవాలి. అమ్మో, విషమా? భయపడకు, నిజం విషం కాదు, డూప్లికేట్ విషయం. తాగినట్టు నటించు. నటిస్తే రాము ఒప్పుకుంటాడా? చచ్చినట్టు ఒప్పుకుంటాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ ప్రేమకి ఓకే చెప్తాడు. నిజంగానా?
నిజంగానే రాము మనసున్న మగాడు. తన కోసం నువ్వు ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధపడ్డావని తెలిస్తే చలించిపోతాడు. సిరి, నువ్వు నా దానివే, నేను నీ వాడినే అంటాడు. అమాంతం నిన్ను కౌగిట్లోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తుతాడు. ఐడియా బానే ఉంది, కానీ డూప్లికేట్ విషయం ఎక్కడ దొరుకుతుంది? అదంతా నాకు వదిలేయ్. ఈ ప్లాన్ నీకు ఓకే కదా? మరింకేంటి, 64 కళల్లో అద్భుతమైన కళ బెదిరింపు. ఆపరేషన్ లవ్ పాయిజన్ కి రెడీనేగా? రెడీయే, కానీ ఏం కాదుగా. అవుతుంది. ఒక చిన్న విషయం సీసా మీ ఫస్ట్ నైట్ కి కారణం అవుతుంది. చిపో సౌందర్య. ఆడవాళ్ళ అందాన్ని రెట్టింపు చేయడానికి ఎన్ని కాస్మెటిక్సో. ఏం రాధ, నువ్వు కూడా వీటిని వాడి చూడు. మిడిల్ ఏజ్ లో మతిపోగొట్టేంత క్యూట్ గా తయారవుతావు. ఎవరైనా వింటూ నవ్విపోతారు. ఎవరు నవ్వుకుంటే నాకేమిటి? నా రాధ ఎప్పుడు కళకళలాడుతూ మిలమిలా మెరిసిపోతూ దగదగలాడుతూ ఉండాలి. ఇంకా ఆపుతారా? ఈ మధ్య మీకు పైచి ముదిరిపోతోంది. మనము కుర్రతనంలో లేవు, మనవాళ్ళు ఎత్తుకునే వయసులో ఉన్నాం. చూడు, పెద్దలు ఏం చెప్పారు? ఏజ్ ఈజ్ వాట్ యువర్ మైండ్ థింక్స్. అర్థం కాలేదా? మన ఆలోచనలోనే ఉంది. ఇప్పుడు 60 అనుకో, 16 అనుకోవచ్చు, 16 అనుకో, 6 అనుకోవచ్చు. చాలండి సంబడం. క్లియర్ కాంప్లెక్షన్, ఫేస్ వైటనింగ్, ఏమండి యాంటీ హెయిర్ ఇప్పుడు ఇవన్నీ ఎవరికండి? చాలు చాలు. ఎవరికి? ఇవన్నీ నీకోసం కాదు, నా కోసం. నేను యూత్ గా కనిపించాను అనుకో, కంపల్సరీగా నా పక్కన నువ్వు క్యూట్ గా తయారవుతావు. అందుకని చాలండి, పదండి. అది కాదు రాదా, $490 అయింది మేడం. అయ్యో, ఇంకో నోట్ ఉంటే ఇవ్వండి మేడం. ఏ దానికేమైంది? ఇది చిరిగిపోయిన నోటు, చెల్లదు మేడం. ఎందుకు చెల్లదు? మేడం, అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయకండి. వేరే నోటు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మీరు ఎవరైతే నాకెందుకండి? సరుకులు కావాలంటే సరైన నోట్లే ఇవ్వాలి ఇక్కడ, ఇలాంటి చెల్లని నోట్లు కాదు. నిన్ను మీ ఓనర్కి చెప్పి నిన్ను డిస్మిస్ చేయించకపోతే చూడు. మీకంత సీన్ లేదు కానీ ఇంకో నోటు ఉందా లేదా చెప్పండి. లేదు. లేకపోతే సరుకులు ఇవ్వటం కుదరదు. వెళ్ళవమ్మా, వెళ్ళు. తెల్లారు లేస్తే దిగిపోతారు పోజులు కొట్టుకుంటూ. వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? చెప్తుంటే అర్థం కదా? వెళ్ళండి. ఏయ్, ఏమైందండి? చూడండి మేడం, ఈ చిరిగిపోయిన చెల్ల నోటు తీసుకొచ్చి సరుకులు కావాలంటున్నారు. ఇలాంటి వాళ్ళు రోజుకొక్కడు దొరికితే చాలు, తల వాచిపోతుందనుకోండి. ఏయ్, వెళ్ళవమ్మా, వెళ్ళు. నీలాంటి వాళ్ళని నా సర్వీస్లో ఎంతమందిని చూసుంటాను. ఆగండి, అనవసరంగా గొడవ ఎందుకు? సంగీత, తీసుకో. పర్వాలేదు, తీసుకో సంగీత. అక్కర్లేదు. నీ దగ్గర తీసుకోవాల్సిన గతి నాకేం పట్టలేదు. అందుకేనా
చిరిగిన ఆ చల్లని నోటును పట్టుకుని తిరుగుతున్నది. చూడండి సంగీతాదేవి గారు, కరెన్సీ అంటే ఇలా ఉండాలి, దగదగలాడుతూ. కానీ మీ దగ్గర ఉన్నది చల్లని నోటు, మీలాగే. ఏమండి? అవును రాధా, ఆ పాత్రదానం ఎందుకు? పోనీ ఎవరు కర్మానికి వాళ్ళనే పోనీ. పాపం, ఎందుకండి? పాపమా? జాలి పడ్డానికి ఇలాంటి వాళ్ళు అనర్హులు. అంతా పోయినా ఎంత గీరగా ఉందో చూసావా? అలాంటి వాళ్ళకి సహాయం చేస్తావా? ఛే! ఎంతైందండి? 1500 సార్. ఇదిగో. థ్యాంక్ యూ. ఓకే సార్. పద. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయంటారు. నిజమే కదూ? పూలమ్ముకునే చోటే ఇవాళ కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి పట్టింది. హె, ఎంత దుర్భరం! ఇవాళ చిరిగిన నోటు, రేపు ఏ గుడి మెట్ల దగ్గరో సాపాటు. ఎమ్మే, అయ్యా, బాబు అని అడుక్కు తినాలి. అడుక్కో. All the best. ఛీ! నన్ను చెల్లని నోటంటాడా? వాడంతా వాడి బతుకెంత? ఏమైంది సంగీత? ఏమైందా? ఇదిగో మీరు సంపాదించి తీసుకొచ్చిన నోటు, ముష్టి నోటు, అతక పెట్టిన 500 నోటు ఈ రోజు నలుగురు ముందు నా పరువు తీసేసింది. ఓ, షాపు వాడు చెల్లదని చెప్పాడా? షాపు వాడు కాదు, ఆ కోటిగాడు. నేను సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? పొగరు, నడమంత్రపు సిరి, నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. సంగీత, సాయం చేస్తానన్నారు, అది కూడా తప్పేనా? బోడి సాయం అండి. నేను అడగకుండానే నా ఇంటి పని మనిషి ఆ రాధ అడగకుండానే తగుదునమ్మా అని వచ్చి నాకు డబ్బులిస్తుందా? నెల నెల నా ముందు చేతులు కట్టుకుని జీతం తీసుకున్నవాడు ఆ కోటిగాడు నన్ను ఎగతాళి చేస్తాడా? ఇది నీలాగే చెల్ల నోటనే అవమానిస్తాడా? చూస్తాను, వాడంతా చూస్తాను. చూడు, ఈ నీ అహంకారం వల్లే మన బతుకులు ఈ స్థితికి చేరుకున్నాయి. ఆ రాధమ్మ మంచితనం వల్లే వాళ్ళంత ఉన్నత స్థితికి చేరుకోగలిగారు. ఎంత ద్రోహం చేసినా వాళ్ళని మీరు పొగుడుతూనే ఉండండి. అయినా వాళ్ళు ఏం చేశారు? నీ తిండి తిన్నారా? నీ ఆస్తిని దోచుకున్నారా? వాళ్ళ స్వశక్తితో వాళ్ళు ఎదిగారు. అది చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే అది నీ కర్మ. ఆపండి. ఏంటి నీతులు చెప్తున్నారా? బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన కుక్క కుక్కే గాని సింహం కాదు. కరెక్ట్. ఆ మాట వాళ్ళకు కాదు. అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం?
నేను కుక్క కన్నా హీనమనా? పాపం వాటిని ఎందుకు అవమానించడం? వాటికి విశ్వాసం ఎక్కువ. అంటే నాకు విశ్వాసం లేదనా? వాళ్ళేమీ నన్ను ఉద్ధరించలేదు. నేనే కొన్నాళ్ల పాటు వాళ్ళకి ముద్ద పెట్టాను. అందుకు ప్రతిఫలంగా వాళ్ళు ఏం త్యాగం చేశారో నాకు తెలుసు, నీకు తెలుసు. త్యాగం కాదు, దరిద్రం. దారిన పోయే దరిద్రాన్ని నాకంటగట్టారు. 25 ఏళ్ల పాటు పెంచుకునేలా చేశారు. చివరికి ఏమైంది? విశ్వాసం లేకుండా లేచిపోయింది. ఛీ! చాలు సంగీత, ఇంత జరిగా కూడా నీలో మార్పు రాకపోతే నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. నీ అహంకారమే, నీ కుళ్ళు బుద్ధే మనకి ఈ గతిని పట్టించింది. కాదు, నా వల్ల కాదు, మీ వల్లే, మీ అసమర్థత వల్లే నా బతికిలా తగలబడింది. ఒకప్పటి నా ఇంటి పని మనుషుల ముందే తలదించుకునే పరిస్థితి వచ్చింది. నన్ను చెల్లని నోటు అంటాడా వాడు? చూస్తాను. నా ఉసురు ఊరికే పోదు. ఇంతకింత అనుభవించి తీరుతాడు ఆ కోటి. మొగుడు పక్కనే కారులో కూర్చుని ముసుముసు నవ్వులు నవ్వుతుందా రాధ? మట్టి కొట్టుకుపోతుంది అది. ఏదో ఒక రోజు పుట్టుకున్న గుండాగి చచ్చి తీరుతుంది.